నిన్నటి ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిని పూర్తిగా ఇరికించేశాడా? ఆయన అరెస్టుకు కావాల్సిన ఆధారాలు మొత్తం ఈడీకి ఇచ్చేశాడా? ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎన్నున్నాయి? నేటి ఈడీ విచారణలో మిథున్ రెడ్డి ఏం చెప్పబోతూ ఉన్నాడు? మిథున్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అనే వస్తున్న ప్రశ్నలకు సమాధానం మన కుండబద్దల్లో. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఈడీ విచారణకు మిథున్ రెడ్డి వెళ్తున్నాడు. నిన్నటి విచారణలో విజయసాయిరెడ్డి చెప్పిన చాలా అంశాలు ఆయన బయటకు వచ్చి మీడియాలో చెప్పనివ్వండి, ఇతరత్ర రూపంలో ఈరోజు వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ ప్రచారం జరుగుతున్నది కానివ్వండి, మొత్తానికి మొత్తం విజయసాయిరెడ్డి పోసగుచ్చినట్టు చెప్పేశాడు. ఆల్మోస్ట్ ఆల్ మిథున్ రెడ్డి గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. ఎందుకంటే ఈరోజు విచారణ చేయబోతున్నారు కాబట్టి దీని మీద ఎంత లోతుగా విచారణ చేయవలసిన అవసరం ఉంది, ఇంకా కొత్తవి ఏమైనా తెలిసే అవకాశం ఉందా అనే దాని మీద కాన్సన్ట్రేటెడ్గా ఈడీ ఎక్కువ ప్రశ్నలు వేసింది. అందులో భాగంగానే అసలు ఈ మిథున్ రెడ్డి ప్రోద్బలంతో సజ్జల శ్రీధర్ రెడ్డికి ఇంకా రాజకేశ్ రెడ్డికి వీళ్ళకి కలిసి నేను అరబిందో దగ్గర నుంచి 100 కోట్ల రూపాయలు అప్పిప్పించాను అనే విషయాన్ని మళ్ళీ ఈడీ ముఖంగా విజయసాయిరెడ్డి చెప్పాడు. అలాగనే బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాడు. ఎందుకని ఆ విషయాన్ని మళ్ళీ తిరిగి చెప్పవలసిన అవసరం వచ్చింది అని అంటే, అక్కడ మిథున్ రెడ్డి బేస్గానే ఎక్కువ ప్రశ్నలు సంధించబడ్డాయి అనేది బయటకు వస్తున్న సమాచారం. దీంతో పాటుగా అంతిమ లబ్ధిదారికి డబ్బు ఏ రూపంలో చేరింది, మనీ లాండరింగ్ ఎలా జరిగింది, అసలు ఈడీకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడే ఉంటుంది. ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగితే వెంటనే ఈడీ వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఈడీ విచారణ చేసి అందులో అరెస్టు కావలసిందేనని వాళ్ళు గనక కోరుకొని అరెస్టు చేశారు అంటే అందులో చాలా పెద్ద మతలబు ఉంది. మిగతా అన్ని కేసుల్లో లాగా ఇప్పుడు సిట్టు కేసు పెట్టింది, వాళ్ళని అరెస్ట్ చేసింది అని అంటే దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం సిట్టు మీద ఉంటుంది. కానీ ఈడీ మనీ లాండరింగ్ జరిగింది అనే కొన్ని ఆధారాలను చూపిస్తూ వాళ్ళు కనుక ఒక కేసు పెట్టి అరెస్ట్ చేశారంటే ఆ పని నేను చెయ్యలేదు, ఈడీకి తప్పుడు సమాచారం అందింది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మరి ఆ అభ్యర్థి మీద ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈడీ ఖచ్చితంగా మనీ లాండరింగ్ గురించి ప్రశ్నలు సంధించింది అనేది నిన్న కనపడుతున్న అంశం. ఇక బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి రకరకాలుగా మాట్లాడొచ్చు. జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఉన్న కోటరీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం, వీళ్ళు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావటం కల్లో మాట అని గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయిరెడ్డికి ఉన్న కోపం అనుకోవచ్చు, లేకపోతే బయటకు పంపేశాడనే బాధ దుగ్ధ కావచ్చు. కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని అంతిమ లబ్ధిదారుని ప్రూవ్ చేయడానికి సరిపోవు. కానీ ఈడీ తలుచుకుంటే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు గనక అరెస్ట్ అయితే అవి ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. ఆల్రెడీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవటము, ఆయనకి ఒకసారి మధ్యంతర బెయిలు, తరువాత రెగ్యులర్ బెయిలు రావటము, ఇలా బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అదే కేసులో సిట్ కాకపోతే మళ్ళీ ఈడీ అరెస్ట్ చేస్తుంది అని అనుకుంటుందా? ఈడీ అరెస్ట్కైనా సరే మరి బెయిల్ అడ్డమే పడుతుంది. మరి అలాంటి సమయంలో బెయిల్ రద్దు చేయించుకోవాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంటుంది. అరెస్టు చేయించదలుచుకుంటే ఖచ్చితంగా ఈడీ ఆ బెయిల్ రద్దుకి వాళ్ళు పావులు కదపాల్సిందే. అలాగ పావులు కదిపే విధంగా ఇప్పుడు పరిస్థితులన్నీ వచ్చి కూర్చున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలు. మొన్న సిట్టు వరకు చెప్పవలసిన నిజాలు చెప్పుండొచ్చు, రాజకేశ్ రెడ్డి గురించి కానీ, ఇంకా అతను కోబ్రదర్ అవినాష్ రెడ్డి గురించి కానీ, మిగతా చాలామంది గురించి చెప్పుండొచ్చు. కానీ ఈడీకి స్వయాన ఆధారాలు ఇచ్చాడు విజయసాయిరెడ్డి. వాటన్నిటినీ స్కాన్ చేసి, అంటే హైదరాబాద్లో ఆయన విచారణ చేశారు కాబట్టి ఆయన ఇచ్చిన ఆధారాలు మొత్తాన్ని స్కాన్ చేసి ఢిల్లీ ఈడీ ఆఫీసుకు పంపించి వాటిని వెరిఫికేషన్ కూడా చేసుకున్నారు ఈడీ అధికారులు, దర్యాప్తు అధికారులు. ఇలాంటి సందర్భాల్లో మరి అంత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే ఈ రోజున అది మిథున్ రెడ్డి ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉండదా? అసలు 100 కోట్లు రుణం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అబ్బే నాకేం సంబంధం లేదండి అని మిథున్ రెడ్డి చెప్పొచ్చేమో. కాకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి లేకపోతే ఈ రాజకేశ్ రెడ్డి
వీళ్ళకి అరబిందో నుంచి అప్పిప్పించిన మాట వాస్తవం. దానికి తగిన ఆధారాలు ఇప్పుడు మరి విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నాయి. ఏమో జగన్మోహన్ రెడ్డికి తెలిసుండకపోవచ్చేమో అని సన్నాయి నొక్కులు విజయసాయిరెడ్డి నొక్కినప్పటికీ ఆయన ఇందులో A5గా ఉన్నాడు. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించలేని పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ మాట మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే తాను కూడా తర్వాత ఇరుక్కుపోతాడు కాబట్టి. దీంతో పాటుగా అప్రూవర్గా మారతాడు అని వచ్చిన ఒక పుకారులో కానీ ఆ పుకారు నిజం కాదు, వాస్తవం కాదు, నేను అప్రూవర్ని కాదు, ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఇందులో మరి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మరి రాజకేశ్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ లిక్కర్ పాలసీని మార్పులు చేర్పులు చేయటానికి మరి మీటింగులు జరిగిన సంగతి కూడా విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. ఒకటి హైదరాబాద్లో విజయసాయిరెడ్డి ఇంట్లోనూ, ఇంకొకటి విజయవాడలో విజయసాయిరెడ్డి గెస్ట్ హౌస్లోను, మరి ఇంకా తర్వాత కూడా 3-4 నడిచాయి. వాటికి నేను అటెండ్ కాలేదన్నట్టుగా చెబుతున్నప్పటికీ లిక్కర్ పాలసీని ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక పార్లమెంటు సభ్యుడు వీళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తారా? మరి ఆబ్కారీ శాఖ మంత్రి ఏమైపోతాడు? కోర్స్ ఆల్రెడీ అప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఉన్న నారాయణ స్వామికి కూడా ఇచ్చి ఆయన ల్యాప్టాప్ను కూడా తీసుకెళ్ళిన సిట్టు వాళ్ళు చాలా విషయాల్లో మొత్తాన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఆధారాలు మొత్తం ఈడీకి చేరతాయి. ఎందుకు అంటే ఈడీ అధికృతంగా వీటన్నిటిని తెప్పించుకొని వాటన్నిటిని వెరిఫై చేస్తుంది కాబట్టి దానికోసమే ఇప్పుడు విజయసాయిరెడ్డిది కానీ మిథున్ రెడ్డిది కానీ విచారణ జరుగుతోంది. దీని అన్నిటికంటే ముందుగా విజయవాడ జైల్లో మరి రాజకేశ్ రెడ్డిని కూడా ఈడీ విచారణ చేసింది. రాజకేశ్ రెడ్డి ఎంత నిజం చెప్పాడు, ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏం చెబుతూ ఉన్నాడు, ఈ రోజున మరి మిథున్ రెడ్డి ఏం చెబుతాడు అనే దాని మీద చాలా అంశాలు ఆధారపడి ఉన్నప్పటికీ ఇందులో మనీ లాండరింగ్ గురించి మాత్రమే ఈడీ పట్టించుకుంటుంది. అంత మనీ లాండరింగ్ జరిగింది అని అంటే ఖచ్చితంగా అందులో అరెస్టులు ఉండక తప్పదు అనేది గతంలో వచ్చిన అనుభవాల ప్రకారంగా తెలుస్తుంది. ఇప్పుడు మిథున్ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు బెయిల్ రద్దు చేయించాల్సిన అవసరం మరి ఈడీ మీద ఉంది. దానికి కావాల్సిన ఆధారాలని సేకరిస్తూ ఉన్నారు. వీటన్నిటితోటి నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల అంతిమ లబ్ధిదారికి చేరింది అనే దాంట్లో ఎవరెవరు చేర్చారు అనే దానికే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఉంటుంది. అందులో ఈ మిథున్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ ఉన్నారు అనేది కూడా గతంలో సిట్టు చెప్పిన వాదన. ఇన్ని చెప్పినప్పటికీ సిట్టు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయలేదు, కాకపోతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయటం ద్వారా ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి మిథున్ రెడ్డికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీలోకి వెళ్ళిన డబ్బులు కానీ వాటన్నిటి గురించి కూడా ఆధారాలని సిట్టు సేకరించింది. మిథున్ రెడ్డి ఎంత బుకాయింపు పనులు చేసినప్పటికీ ఆధారాలు అయితే తప్పవు కదా. అందుకని ఇప్పుడు బెయిల్ రద్దు కోసం ఈడీ ప్రయత్నం చేస్తుంది, మిథున్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేపిస్తుంది అన్న ఊహాగానానికి దాదాపుగా నిజమయ్యే అవకాశాలు మెండుగున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డి ఫినిష్. ఇదే ఈరోజు కుండబద్దలు.